కోట్ల కొలతట. మీకు ప్రకటన గ్రంథంలో అన్నింటినీ సంఖ్యల్లో బంధిస్తాడు దేవుడు. 24 పెద్దలు, 6 6 6, 1000 ఏండ్ల పరిపాలన, ప్రతిదానికి ఒక సంఖ్య ఉంటుంది. దేవదూతల దగ్గర సంఖ్య కూడా పెట్టాల, కోట్లు అనేసాడు అంతే. అంటే ఎంత గొప్ప జీవులు అన్నమాట ఇవన్నీ. డిస్టర్బెన్స్ చేయకండి దయచేసి. రైట్. ఈ దేవదూతల సర్వ సమూహాలు ఏవైతే ఉన్నాయో, ఈ దేవదూతలు 4 విభాగాలుగా బైబిల్ సూచిస్తుందండి. వీటిని ఎన్ని విభాగాలట? మనం ఇంట్రడక్షన్ పట్టు త్వరగా ముగించాలి. ఇది త్వరగా ముగిస్తే యేసు ఏం చేశాడో మనకు అర్థమైంది. దీనికి ఎక్కువ సమయం నేను తీసుకోదలుచుకోవాలి వాతావరణ పరిస్థితులను బట్టి. మీరు త్వరగా నన్ను ఫాలో అవ్వండి, మాటల్ని జాగ్రత్తగా. దేవదూతల్ని ప్రధానంగా బైబిల్ 4 భాగాలుగా విభజిస్తుంది. ఒకటి, దేవుని అనునిత్యం స్మరించే శరాపులు. ఎవరు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. శరాపులు, వీటి పని ఏంటంటే యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తుంటేనట గడప కమ్ముల పునాదులు దద్దరిల్లిపోతున్నాయట శబ్దాలకు. రెండవదిగా సమాచార దూతల గురించి బైబిల్ చెప్తుంది. సమాచార దూతలు అంటే గాబ్రియేలు లాంటి దూతలు. తన ప్రవక్తలకు ఎప్పుడైనా ఇదిగో యేసు పుట్టాలి, మరియమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు వెళ్తారు? ఎవరిని పడితే వాళ్ళని పంపిట్టు, నమ్మకమైన దూత కావాలి. అలా నమ్మకమైన దూత గాబ్రియేలు. గాబ్రియేల్ ప్లస్ కేటగిరీ ఫోర్స్ అనమాట. అది ఆ ఫోర్స్ నాయకుడు అధిపతి మిఖాయేలు. ఇక 4వది, ఇక్కడే మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సింది. మొదటిది శరాపులు, రెండవది సమాచార దూతలు, 3వది సమర దూతలు అనుకుంటే 4వది ఇప్పటిదాకా మీరు విన్న దూతల కంటే అతి గొప్ప దూతలు. ఈ దూతల గురించి చెప్పినంతగా ఏ దూతల గురించి బైబిల్ చెప్పట్లేదు. ఏ దూతల గురించి బైబిల్ చెప్పట్లేదు. ఈ దూతలకి ఇచ్చిన ఇంట్రడక్షన్ బైబిల్ మరి ఏ దూతలకి ఇవ్వట్లేదు. 92 సార్లు బైబిల్ కెరూబుల గురించి మాట్లాడుతుంది. 92 సార్లు. శరాపుల గురించి ఒక్కసారే మాట్లాడింది. గాబ్రియేలు గురించి 3-4 సార్లే మాట్లాడింది. మిఖాయేలు గురించి కూడా 3-4 సార్లే మాట్లాడింది. కానీ ఒక్క కెరూబుల గురించి మాత్రం నియర్లీ 100 టైమ్స్ 92 సార్లు మాట్లాడుతుంది. ఎంతగా అంటే ఆదామవ్వలిద్దరూ పండు తినిన తర్వాత, గెంటి వేయబడిన తర్వాత ఏదేను తోటకి కాపలాగా ఏ దూతల్ని పెట్టాలని దేవుడు ఆలోచించినప్పుడు ఆయన కళ్ళ ముందు మెదిలిన దూతలే కెరూబులు. ఒకసారి మీరు ఆదికాండం 3వ అధ్యాయం చేయండి. బైబిల్లో మొట్టమొదట పేర్కొనబడినటువంటి దూతలు కూడా ఇవే 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిగిన కెరూబులను చూసారా? బైబిల్లో ప్రస్తావించబడిన మొట్టమొదటి దూతలు ఇవే. బైబిల్లో ప్రస్తావించబడిన చివరి దూతలు ఇవే. బైబిల్లో ప్రస్తావించబడిన అత్యధిక మార్లు కనిపించే దూతలు ఇవే. మోషే మందసమైన పెట్టమన్న జీవులు ఇవే. దేవుడు ఎక్కి రాబోతున్న కెరూబులు కూడా ఇవే. కెరూబులు 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 కెరూబుల నామస్మరణతో మునిగిపోతాయి కొన్ని పుస్తకాలు. అయితే యెహోవా ఎలా వస్తాడంటే ప్రవక్తలు చెప్తారు, కెరూబుల మీద వస్తాడు ఆయన. వాటికున్న స్పెషాలిటీ వేరండి, వాటికున్న రిధం వేరండి, వాటి వెనక దేవుడు సృష్టించిన పవర్ వేరండి. ఇలాంటి అత్యంత భయంకరమైన దేవదూతలు కెరూబులు. అసలు ఇవి ఎలా ఉంటాయి? వీటికి యేసు శిలువకి సంబంధం ఏంటి? యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత పరలోకంలో అసలు ఏం జరిగింది? యేసు రాకమునుపు అసలు పరలోకంలో ఏం జరిగింది? వచ్చిన తర్వాత ఏం జరిగింది? రాకమునుపు ఏం జరిగింది? ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది పరలోకంలో? సమస్తం క్రీస్తునందు ముడిపడి ఉంది. నీకు నిన్నే చెప్పాను, మీకు అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం. ఎవరని చెప్పాను? ప్రభు అయిన యేసు, నజరేయుడైన యేసు. ఆయన తప్ప ఇంకో పరిష్కారం లేదు ఈ ప్రపంచానికి. అసలు దేవదూతలు ఎలా ఉంటాయి? ఫస్ట్ మనం ఇక్కడ కాసేపు ఆలోచిద్దాం. మీ అందరి మధ్యలో దేవదూతలు అనగానే ఒకసారి మీరు ఊహించుకోండి. ఒకసారి మీకే వదిలేస్తున్నా, మీరే కాసేపు మీ ఊహల్లోకి వెళ్ళండి, ఒకసారి విహరించండి ఊహల్లో. దేవదూతలు అనగానే మీ మనసులో ఎలాంటి రూపాలు తారసపడుతున్నాయి? నాకు తెలిసినంతవరకు నేను చెప్తానండి. ఒక అందమైన ఆడపిల్ల కదా. దేవదూత అనగానే పురుషుడిగా మీరు ఎప్పుడైనా ఊహల్లోకి వస్తాడా? చివరికి పురుషుడికి కూడా పురుష రూపం కనపడదు. అడ్వర్టైజ్మెంట్లు చూసినా, సినిమాలు చూసినా, సీరియళ్ళు చూసినా, ఏడ చూసినా దేవదూతలు అనగానే ఒక అమ్మాయి
అందమైన అమ్మాయి, మెరిసిపోయే ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి తెల్లని బట్టలు. ఎలాంటి బట్టలు? మరి ఏ రిన్నేసి కడుగుతాడో తెలీదు, ఏ సర్ఫ్లెక్స్లో పెరుగుతాడో మనకు తెలియదు, కానీ తెల్లగా మెల్ల ఆడిపోతుంటాయండి. అంతే కదండి. అటొక రెక్క, ఇటొక రెక్క, పైన ఒక కిరీటం కదా, ఇలానే కదా. ఒకసారి మీకు మీ మనసులో ఉన్నాయో చూపిస్తాను. నేను ఒకసారి ఇమేజెస్ ఓపెన్ చేయాలి. యాంజిల్ 1, యాంజిల్ 2, యాంజిల్ 3 అని 3 ఉంటాయి చూడు. అది చూసారా? ఇలానేనా మీ కంటికి కనపడింది? నాకైతే కనపడట్లేదు. ప్రొజెక్టర్ నేను ప్లే అవుతుందో లేదా. ఓకే అంటే మీరు చేతులు పైకి ఎత్తాను. రైట్. లైట్స్ ఒకసారి ఆఫ్ చేయను వీలైతే. అది ఇంకా నెక్స్ట్ నెంబర్ 2. ఇలాంటివే 1, 2. ఎలా ఉంటుందండి? ఇలానేనా? మీ మనసుల్లో ఇవేనా? మన మనసుల్లో ఇవే కదా ఉన్నాయి. రైట్. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఇమేజ్ ఉండొచ్చు. అదిగోండి, ఇలానేనా? అందంగా తెల్లని వస్త్రాలతో ఒక అమ్మాయి. మనసుల్లో ఇలానే ఉంటాయి. లైట్స్ ఆన్ చేయండి చాలు. కానీ మీరు బైబిల్ చదివారనుకోండి, చాలా భిన్నంగా. ముందు మీరు గమనించాల్సింది ఏంటంటే, దేవదూత ఆడా కాదు, మగ కాదు. దే ఆర్ మాస్క్లైన్ జెండర్స్. మాస్క్లైన్ జెండర్ మీన్స్ న్యూట్రల్. స్త్రీ అని పురుషుడని చెప్పలేము. అవి జీవులు అంతే, వాటికి లింగాలు ఉండవు. మానవుడికి ప్రత్యుత్పత్తి కావాలి కాబట్టి లింగాలు ఉన్నాయి. ఈరోజు పలానావాడు పురుషుడు, పలానావాడు స్త్రీడు ఎందుకనాలంటే వాళ్ళిద్దరూ సంపర్కం చేసుకున్న తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ ముందుకు సాగాలి కాబట్టి ఈ జెండర్స్ దేవుడు మనకి పెట్టాడు. అసలు వాటికి పెళ్ళిళ్ళు లేవు, పిల్లలు లేనప్పుడు వాటికి జెండర్స్ ఎందుకు? వాటిలో కోరికలు లేనప్పుడు వాటికి జెండర్స్ ఎందుకు ఉండవు? మాస్కులైన్ జెండర్స్ అవి, న్యూట్రల్. రైట్. మీరు బైబిల్ చూశారనుకోండి, అసలు దేవదూతల్ని చూస్తే, ఇప్పుడు మీకైతే చూస్తే చూడాలనిపిస్తుంది కదా దేవదూతల్ని. ఇప్పుడు ప్రొజెక్టర్ మీద ఎలా ఉందమ్మా మీకు? ప్రొజెక్టర్ మీద చూపిస్తుంటే ఎంత అందంగా ఉంది, ఆహా ఎంత గొప్పగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా. కానీ వాస్తవానికి దేవదూతలను చూస్తే గుండెకి చేస్తారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 3 మరియు 6 వచనాలు చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 3 మరియు 6 వచనాలు చదవండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైందట. ఎవరు ప్రత్యక్షమైనారట? దేవదూత ప్రత్యక్షమైందట. రైట్. ఈ ప్రత్యక్షమైన దేవదూత ఎలా ఉంది? 6 వచనం చదవండి. 6. ఆ స్త్రీ పరుగున చెమట్లు పట్టేసి ధారలు కట్టేసినాయండి మెడ నిండా. ఆవిడికి ఏమర్థం కావట్లా, వణుకొచ్చేస్తుంది ఒంట్లో నుంచి. ఆవిడ కళ్ళలో ఒక భయం, గుండె టక కొట్టుకుంటుంది పరిగెడుతుంటే. భర్త దగ్గరికి వెళ్ళింది ఆయాసపడిపోతూ. ఏమైంది అని అడుగుతున్నాడు. అయ్యా, నాకొక దైవజనుడు ప్రత్యక్షమయ్యాడయ్యా, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. గ్రేట్లీ టు బి ఫియర్డ్. చాలా భయంకరంగా ఉంది. అందంగా ఉందని చెప్పట్లా, దేవదూత రూపమును పోలినదై మిక్కిలి సౌందర్యముగా ఉండేనని చెప్పట్లా రచయిత. మీరు చూస్తున్నాయన్నీ అందవాళ్ళు, అందమైన స్త్రీలు ఇవన్నీ వీళ్ళు కాదట. మిక్కిలి భయంకరమట. అవునా? మిక్కిలి భయంకరమా? మిక్కిలి భయంకరం. ఇది చూసిన తర్వాత మానోహ అంటాడు, ఇక మేము చచ్చిపోతామంటాడండి. ఆ పక్కన 16, 18 వచనాలు మీరు చదువుకుంటే. 16 వచనం చదవండి. 16. యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను, ఈ భోజనం తిన్ను. అరే నాయన, మీకు అర్థం కావట్లా. మీరు తినే భోజనాలు కాదు రా బాబు అసలు మీరు తినేవి. అసలు మా పేర్లు కూడా మీరు పలకలేరు. ఆ పక్కనే ఉంటుంది చదవండి. అది మా పేర్లు నీదేనా ఎన్నంటే 17 వచనం చదవండి. 17. మానోహ, నీ పేరేమని అది. మై నేమ్ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ యూ. నీకు అసలు చెప్పలేను, చెప్పశక్యము కాదు. నీ నాలుక పలకలేదు, నీ గొంతుకు శక్తి చాలదు, నీ పెదాల్లో పవర్ సరిపోదు. నా మాట నీ చెప్పే మాట తిరిగి పలకలేవు అసలు నువ్వు. ఏమండి, మనం భూమి మీద ఉన్న కొన్ని మాటలనే తిరిగి పలకలేమండి. పలుకుతామా? చైనా వాడి భాష పలకమంటే మీరు ఎవరైనా పలుకుతారా? పలకలేము మనం. పక్కనున్న జపానుడు భాష, కొరియా భాష పలకమంటేనే నాలుగు తిరగదు మనకి.
అది దేవదూతల భాష, పరలోక భాష. అది మనం ఎక్కడ పలుకుతాం? అదే చెప్పింది దేవదూత. నా పేరు కూడా నువ్వు పలకలేవు, అనవసరంగా నువ్వు ట్రైల్ చేయబాక, వేస్ట్, చెప్పిన పని చేసుకో, ఇద్దరు వెళ్ళిపోండి చెప్పింది అంతే. అంటే ఇచ్చింది శరాపులేనండి. అది ఏంటంటే సమాచార దూతలండి ఇవి, కెరూబులు కాదు. కెరూబుల్ని చూస్తే ఈ ప్రపంచంలో కెరూబుల్ని చూసిన ఒకే ఒక్కడున్నాడు. ప్రపంచంలో కెరూబులు ఎలా ఉంటాయో ఈ భూ ప్రపంచం మొత్తంలో చూసిన ఒకే ఒక్క వ్యక్తి, రెండు కళ్ళు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఆ 2 కళ్ళే ప్రవక్త యెహెజ్కేలు కళ్ళు. ఆయనకి తప్ప ఎవ్వరికి ప్రత్యక్షం కాలేదు ఆ దూతలు, ఇంక్లూడింగ్ యెషయాకు కూడా ప్రత్యక్షం కాలేదు. యెషయాకు సెరూపులే ప్రత్యక్షమైనవి. సంసోను తండ్రికి మిగతా వాళ్ళకి గాబ్రియేలే ప్రత్యక్షమైంది, దానియేలుకి మిఖాయేలే ప్రత్యక్షమైంది. కెరూబులు ఎవరికి ప్రత్యక్షం కాలేదు. కెరూబుల నిజస్వరూపాన్ని ఈ ప్రపంచంలో చూసిన వాడు ప్రవక్త యెహెజ్కేలు. ఒక్కసారి మీరు తెరవండి, ప్రవక్త యెహెజ్కేలు రాసిన గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. ప్రవక్త యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం చదవాలి. కెరూబులలో చూస్తున్నాడు దేవుడు, చూపిస్తున్నాడు కెరూబుల గురించి. మీకు కెరూబుల గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యెహెజ్కేలు గ్రంథమే చదవండి. మీకు యెహెజ్కేలు గ్రంథం ఎంత బాగా చదివితే పరలోక దేవదూతల సమాచారం అంత బాగా మీకు కనపడిద్ది. అందుకని మీరు 1వ వచనం నుంచి కూడా ఈ కెరూబుల గురించి ఉంటుంది. యెహోవా ఎక్కడుంటాడు, అసలు కెరూబుల పాత్ర ఏంటి, పరలోకంలో కెరూబులు ఏం చేస్తుంటాయి అంతా కూడా 10వ అధ్యాయంలోనే ఉంటుంది. 10:1 చదవండి. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహము వంటి సింహాసనము వంటిది ఒకటి కనపడెను. కెరూబుల పైన ఉందట దేవుడి సింహాసనం. దేవుడి సింహాసనం ఎక్కడ ఉంటుందో తెలుసా? కింద కెరూబులు ఉంటాయి, ఆయన పైన ఉంటాడు. అవునండి, మీరు అనుకున్నారేమో కుర్చీ మీద ఏదో కూర్చొని. లేదు, కెరూబులు వాయు వేగాలతో కింద తిరుగుతుంటే ఆ వృత్తాకార పరిమితి పైన నీలమయమగు సింహాసనం పైన ఉంటాడట దేవుడు. చదవండి మళ్ళా. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో, అంటే కింద కెరూబులు తిరుగుతుంటే కొన్ని కాంతి కోట్ల సంవత్సరాల పైన ఆయన అషేర్ ఉంటుంది, ఆయన సింహాసనం ఉంటుందట. ఆయన హర్ష పైన కూర్చున్నప్పుడట, చదవండి ఎలా ఉంటుందట, నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనపడును. అప్పుడు అవేసనార బట్ట ధరించుకుని వానితో యెహోవా అంటున్నాడు, కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పో. ఆయన తాకలేరండి. దేవుణ్ణి అత్యంత సమీపంగా చూడగలిగిన దేవదూతలు కూడా కెరాబైట్సే, ఒక కెరూబీమే. కెరూబులతో చెప్తున్నాడు, కెరూబుల చక్రముల వద్దకు పో యెహెజ్కేల్, గో, వెలో. కెరూబుల దగ్గరికి వెళ్ళాడు. కెరూబుల మొహం చూడంగానే చచ్చిన వాడి వలె అయిపోతాడు. వాటి 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 ముఖరూపాలు ఎలా ఉన్నాయో 1వ అధ్యాయంలో మరింత తేటగా మాట్లాడతాడు. ఈ అధ్యాయాలన్నీ కెరూబుల గురించేనండి. 1వ అధ్యాయం, 3వ అధ్యాయం, 10వ అధ్యాయం, 14వ అధ్యాయం, 28వ అధ్యాయం అన్ని కెరూబుల గురించే. మీరు నేను చెప్పినవే చదవండి, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను విస్తారంగా ప్రతి వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళటం కష్టం కనుక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి, కెరూబులు ఎలా ఉన్నాయో. 1వ అధ్యాయం 10వ వచనం. ఆ 4 ఎదుట ముఖ రూపములు ఎలా ఉన్నాయట? మానవ ముఖం అంట. జాగ్రత్తగా మీకు సింపుల్గా అర్థం కావటానికి ఒక విషయం చెప్తా. మీరు హిందూ పురాణాలలో బ్రహ్మదేవుని చూసుంటారా? హిందూ పురాణాలలో హిందువులు కొలిచేటువంటి దేవీ దేవతల్లో బ్రహ్మదేవుడు కనపడతాడు. ఆయన రూపం ఎలా కనపడుతుంది మనకి? 4 తలలు కదా, ఒకటి ముందు, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, బ్యాక్ 4. సేమ్ ఇలాగనే, అంటే మీకు తొందరగా అర్థమైపోద్దని ఇంకా ఎగ్జాంపుల్ ఎత్తుకున్నాలేండి నేను అంతే. 4 ముఖాలు ఉంటాయట, దానికి 4 ముఖాలు ఉంటాయట కెరూబులకి. మొదటి ముఖం ఎలాంటిదట? చదవండి, మళ్ళీ చదవండి ఆ వచనం. మానవుడి ముఖం అంటే మనిషిలాగుంటుంది ముఖం. మానవుడి ముఖం అంటే సరిగ్గా మానవుడిదని కాదు, అలా ఉంటుంది చూస్తానికి. ఈ రైట్ సైడ్ ఉంటుంది చూశారు, రైట్ సైడ్ అంటే ఎటువైపు మీరు ఊహించుకోండి ఒకసారి. మీ కుడివైపు అంటే ఎటువైపు వస్తుందమ్మా? మీకు నాకైతే ఇటు వస్తుంది, మీకు నాకు ఆపోజిట్ వస్తుంది. మీకు ఇటువైపు ముఖమేమో సింహం, ఇంకా ఎడమవైపు ఎద్దు అంటే దూడ ముఖం. 4వది ఉంది వెనకమాల, అది గ్రద్ద. ఎద్దు, గద్ద, సింహము, మానవుడు, 4 వైపులా 4 ముఖాలు. కింద కాళ్ళు పెయ్య కాళ్ళు మీకు పైన కనపడతాయి. అది దీనిపైనే మీరు చదువుకుంటే వీటి కాళ్ళు పెయ్య కాళ్ళు అని ఉంటుంది. ఇంకా టైం లేదు, మీ తర్వాత చదువుకోండి. 18వ వచనం చదవండి. ఇంకా 18
వాటి కైవారములు అనగానే ముఖ్యంగా చేతులు. వాటి కైవారములు మిక్కిలి, అంటే మనలాగా ఉండవు చేతులు. వాటి చెయ్యే అతి పొడవైన చేతులట. వాటి చేతులట విశ్వాన్ని కప్పేస్తాయట. మీరు ఇంకా చదివితే దర్శనంలో వాటి చేతులు భూలోకాన్ని కప్పేస్తాయి. అంత పెద్ద కైవారములట. వాటి కైవారములు మిక్కిలి ఎత్తు, భయంకరం, అసలు చూస్తేనే భయంకరం. ఆ 4 కైవారములు చుట్టూ కండ్లు 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 కండ్లు. ఈరోజు మనకు 2 కండ్లే కదా. వాటికి ఇక్కడ కళ్ళు, ఇక్కడ కళ్ళు, ఇక్కడ కళ్ళు, చేతుల కళ్ళు, కాళ్ళు కళ్ళు, వెనక కళ్ళు, ముందు కళ్ళు, సమస్తం కళ్ళే. మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక వీడియో చూపిస్తాను. లైట్స్ ఆఫ్ చేయండి అన్నా. కెరూబ్ అనేటువంటి ఒక వీడియో ఉంటుంది, ఒకసారి చూపించి. కొద్దిగా ఫార్వర్డ్లో చేయాల్సి వస్తుంది నాన్న. నేను చెప్పినప్పుడు టక్క స్పీడ్గా అందుకోండి. రైట్ ఉందా నాన్న? మీరు అలర్ట్గా ఉండాలిరా నాన్న. సిఆర్ అని ఉంటుంది చూడు. రైట్, అది చూసారండి. వాల్యూమ్ పెట్టండి నాన్న వీలైతే. మీరు ఇప్పుడు చూస్తున్నారు అవి ఎలా అగ్నితో మండిపోతుంటే. అగ్నితో చేశాడు ఆయన. తన సేవకులను అగ్ని జ్వాలలుగా అన్నాడే, అదే అగ్ని జ్వాలలు. కొద్దిగా ఫార్వర్డ్ చేయను. అదిగోండి చూసారా? పాజిటివ్ ఏంటన్నా ఎలా ఉందండి ఫేస్? అది మానవుడి ముఖం. నెక్స్ట్ ప్లే. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఎత్తు, రైట్ సైడ్ సింహం, and they four had the face of an ox on the left వెనకమాల వైపు ఆక్స్. they four also had the face of an ఇలాగా ఈ 4 ముఖాలు కలిగి thus were their faces. అత్యంత భయంకరమైన ఈ ప్రధాన జీవులు వాటి రెక్కలు కప్పేస్తున్నాయట విశ్వాన్ని. కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. అదిగోండి కాళ్ళు, పెయ్య కాళ్ళు, కాళ్ళు పెయ్య కాళ్ళు ఇత్తడి కోటింగ్ ఉంటదంట. ఇదిగో ఫుల్ బాడీ, ఐస్, కన్నులు 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 భయంకరంగా ఉంటదండి చూస్తే. ఒంటి నిండా కళ్ళు వేసుకొని 4 రకాల ముఖాలు పెట్టుకొని 6 రెక్కలు కప్పుకొని అగ్ని లోపల నుంచి ఉట్టి పడతా ఉంటది వాటికి. చాలండి, లైట్స్ ఆన్ చేయండి. ఏమంటే మీకు ఎవరైనా పొరపాటున 3 కళ్ళు ఉన్న పిల్లలు పుడితే మీరు చూస్తారండి వాళ్ళని? గుండె పగిలిపోదు నీకు హాస్పిటల్లో. అప్పుడప్పుడు అని కొంతమంది పిల్లలు, మొన్న ఎవరికో చిన్న పిల్లడికి అంటే తోక వచ్చిందండి వెనక, మన తోక. వాళ్ళమ్మ బేవరు మన ఏడిసి నడుసోళ్ళు పడేసింది. అప్పుడప్పుడు అండి కొంతమంది మీరు చూసారా 2 తలలు ఉంటాయి కొంతమంది పిల్లలకి. వాళ్ళు మీరు ఎత్తుకోగలరా? మీకు ఇస్తే మీరు ఎవరికైనా 2 తలలు ఉన్న పిల్లల్ని కనుక ఇచ్చి ఎత్తుకోమంటే వీళ్ళు ఎంతమంది ఎత్తుకుంటారు? ఈవిని ఎత్తుకుంటుంది, గుండెమో దిగిపోద్ది. భయం. 2 తలలు ఉన్న పావును చూసినా. అలాంటిది 4 తలలు వేసుకొని 6 రెక్కలు వేసుకొని పెయ్య కాళ్ళు వేసుకొని ఒంటి నిండా నేత్రాలు వేసుకున్న చూస్తే మనిషి చచ్చిన వాడైపోతాడు. ఇవి కెరూబులు మీకు చూపించిన అత్యంత ప్రమాదకరం. అందుకనే వీటి గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్తాడు. మోషే కూడా ఎన్నో జాగ్రత్తలు చెప్తాడు. మోషే, కెరూబులు జాగ్రత్తగా చెక్కో, కెరూబుల ముఖం జాగ్రత్తగా ఉండాలి, ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటాడు. ఈ కెరూబులు అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నావే, ఈ కెరూబులకు ఒక నాయకుడు ఉంటాడు. ఒక కెప్టెన్. ఈరోజు మన ఆర్మీ ఫోర్స్ పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు మన ఆర్మీకి ఒక వ్యక్తి ఉంటాడు, కెప్టెన్. మన చుట్టుపక్కల ఉన్నటువంటి విదేశాంగ వ్యవహారాలన్నీ చూసుకొని మన ఆర్మీలో ఎలాంటి యుద్ధాలు చేయాలని అజిత్ దోవల్ అని ఒక ఆయన ఉంటాడు. అజిత్ దోవల్. దేన్నైనా ఎలాంటి దాన్ని ఆయన చేతిలో ఉంటారు కమాండర్స్ అందరు. అజిత్ దోవల్. పరలోకంలో కెరూబులకి ఒక అజిత్ దోవల్ అంటాడు. ఎవడంటే ఇదే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో వాడెవడో యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్నాడు. యెహెజ్కేలు కెరూబుల గురించి మాట్లాడుకుంటూ 1వ అధ్యాయం అంతా కెరూబులు ఎలా ఉంటాయని, 10వ అధ్యాయం అంతా కెరూబులు ఎంత శక్తివంతమైనవని మాట్లాడుకుంటూ 28వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వాటి పవర్ ఎలాగుందో, వాటికి రాజు ఎవరో చెప్తున్నాడండి. 13వ వచనం చదవండి. 28వ అధ్యాయం 13. నేను చదివేస్తానే. దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపురాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము, అమూల్య రత్నములతోను బంగారములతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి అభిషేకము పొందిన కెరూబువై. ఎవడటీడు? మీకు అప్పుడప్పుడు సినిమాల్లో కానీ ఎక్కడైనా
పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు దద్దరిల్లిపోద్దండి గ్రౌండ్ అంతా. ఆ మధ్యకాలంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇక దాదాపుగా గెలవరు అని అనుకున్నారు చాలామంది. కానీ ఆయన గెలిచేటప్పటికి తెలుగు తమ్ముళ్ళ ఉత్సాహం ఆకాశాన్ని అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మొత్తం వేలలతో మారు మోగిపోయింది కదండి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు గెలుస్తాడా ఎప్పుడు గెలుస్తాడా ఎప్పుడు గెలుస్తాడా ఎప్పుడు గెలుస్తాడు. తీరా గెలిచి ప్రమాణ స్వీకారం చేసే సమయానికండి ఎంత వాడలు వీధులు అన్ని కోలాహలాలు, మా నాయకుడు గెలిచాడు, మా అభిమాన నాయకుడు గెలిచాడు. అలానే వీడికి కూడా ఒకరోజు పట్టాభిషేకం చేశాడంటే దేవుడు, రా నీవెవరో తెలుసా, ఈ దేవదూతలలో అత్యంత ప్రమాదకరమైన ప్రధానమైన భయంకరమగు భీకరమగు ఈ సేనలన్నిటికీ యు ఆర్ కింగ్, రా. వస్తుంటేనట పిల్లన గ్రోవులు వాయించారటండి. చదువుతున్నారు మీరు అక్కడ? పిల్లన గ్రోవులు అంట. అంటే రాజుకి ఎలా పట్టాభిషేకం జరిగిద్దో అలాంటి పట్టాభిషేకం చేశాడు దేవుడు తన సమక్షంలో. ఇంకా చదవండి కింద. వాడు ఎలా అంటట, అభిషేకము పొందిన కెరూబట. అభిషేకం ఎవరికి వేస్తారండి? అభిషేకం ఎవరికి వేస్తారండి? అభిషేకం ఏంటంటే నీళ్ళు నూనె పోయాలండి, నూనె పోసి తలంటుతారు. అభిషిక్తుడు అంటారు క్రీస్తు. క్రీస్తు అంటే కింగ్. అభిషేకము సాక్షాత్తు దేవాతి దేవుడే వీడిని అభిషేకించాడు తన పరిశుద్ధ హస్తాలతో. రా, ఈ సేనలన్నిటికీ నాయకుడు నువ్వేరా. చాలా మంచోడండి, చాలా అద్భుతంగా పరిపాలించాడండి తన సేనల్ని. అయితే ఒకరోజు వాడికి ఏమయ్యిందో కింద చెప్తున్నాడండి హెస్కేలు. చదవండి 15వ వచనం. నీవు నియమింపబడిన దినమున మొదలుకొని పాపము నీ యందు కనపరు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉన్నావు. ఏం కనపడు వరకు? పాపం. కింద 17వ వచనం చదవండి. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. నేను నిన్ను నేలన పడవేసేదను. వీడికి ఒకరోజు ఒక దుష్ట బుద్ధి పుట్టిందండి, ఒక దుష్ట బుద్ధి. ఆ బుద్ధి ఏంటో తెలుసా? దేవుడి తర్వాత నేనే దేవుణ్ణి అయిపోవాలి. ఐ బికేమ్ గాడ్. నేను దేవుణ్ణి అయిపోవాలి. వాడు అనుకున్నాడట. యెషయా 14వ అధ్యాయంలో యెషయా ప్రవక్త చెప్తాడు, ఏమంటాడు? ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు నరకబడ్డావు, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు దిగగొట్టబడ్డావు, మహోన్నతునితో నిన్ను నీవు సమానునిగా చేసుకుంటువి కదా. ఇక్కడే కనపడేది లాటిన్లో లూసిఫర్ అనే వర్డ్ మీకు ఇక్కడే కనపడేది. అదే లాటిన్ బైబిల్లో కనపడుతుంది, హిబ్రూలో కూడా కనపడదు. దేవుని నక్షత్రములకు పైగా నీకు ఇవ్వబడిన సింహాసనం చాలదనుకొని ఇంకా పెద్ద సింహాసనం కావాలనుకున్నావే. ఉత్తర దిక్కునకెక్కెదను, మహోన్నతుడితో నన్ను నేను ఈక్వల్ టు గాడ్. నేనేమైపోవాలో తెలుసా? సమానుణ్ణి అయిపోవాలి. ఎవరితో సమానుణ్ణి అయిపోవాలో తెలుసా? అసలు దేవుడు నేను ఒకటే. నేను దేవతను అనుకున్నారా ఏంది? నేను లేదు లేదు లేదు. దేవుడి తర్వాత ఇక నేనే దేవుణ్ణి. వాడికి ఒక దుష్ట బుద్ధి కలిగిందండి వాడి హృదయంలో. అలా దుష్ట బుద్ధి వాడికి కలిగి వాడొక్కడే చెడిపోయింది కాక మిగతా దూతల్ని కూడా చెడగొట్టేశాడు. మీరు తెలుసు కదా, యేసుక్రీస్తు వారు 2వ రాకల్లో వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన? అపవాదికిని వాని దూతలకును. అంటే వీడు ఒక్కడే చెడిపోలా, వాడు కరోనా వైరస్లా అంటాడు. అప్పుడప్పుడు కరోనా వైరస్ చూడండి. ఆ మధ్య చైనాలోనండి కరోనా వైరస్ చూసిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? షాపింగ్ మాల్స్కి వెళ్ళట లిఫ్ట్లకు ఉమ్ము పూసారట. లిఫ్ట్లకి వీళ్ళకు సైకో బుద్ధి ఉంటుంది. వీళ్ళకి కరోనా వచ్చిన వాళ్ళకి ఆర్టీసీ బస్సులే కట్ట పైన రాట్లకి ఉమ్మి పూసారట. ఎందుకు? వీడు ఒక్కడే పోకూడదు కదా. ఆర్టీసీ బస్సుకి ఎవడైనా పొరపాటున అలా మీరు కూడా కట్టి పట్టుకుంటారు కదా, ఎప్పుడైనా పైకి నుంచినప్పుడు ఆ కట్టి పట్టుకొనే వచ్చేస్తుంది వైరస్. షాపింగ్ మాల్ లిఫ్ట్లో ఎక్కినప్పుడు బటన్ కొడతాము కదా, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్, అక్కడ చూసేసారట కరెక్ట్గా. ఎవరో ప్రతి వాడు వచ్చాను బటన్ కొడతాం, ఆ బటన్ నుంచి వైరస్ వెళ్ళిపోవటం. వాడు ఒక్కడు సైకో అన్నమాట, సైకో. సాతాన్ అనే ఈ సైకోకి చాలామంది దేవదూతలు వీడు మాయలో, వీడి ట్రాప్లో పడిపోయారండి. ఇప్పుడు కూడా చూడండి, మన భారతదేశ అంతర్గత సమాచారాన్ని అమ్మేసింది ఒక అమ్మాయి, జ్యోతి మల్హోత్రా. గుర్తుందా? మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మన ప్రభుత్వ సొమ్మును అనుభవిస్తూ పాకిస్తాన్ వాడికి మన దేశ సమాచారం అమ్మేసి వాడు ట్రాప్లో పడిపోయింది. ట్రాప్లో
ఎక్కడ పడిందంట దేశ ట్రాప్లో? పాకిస్తాన్లో వీసా అప్లై చేసేయడానికి వెళ్ళిందటండి. అక్కడ ఒకడు పరిచయం అయ్యాడు, వాడి కళ్ళతో ట్రాప్ చేసి పడేశాడు. ఇంత ఇస్తా, నా కనుక మీ భారతదేశం గురించి సమాచారం చెబితే 1,00,000, 10 లక్షలు, కోటి. వాళ్ళ ఇల్లు చాలా పేద ఇల్లు అండి. వాళ్ళ ఇంటర్వ్యూలకు వెళ్తుంటే నీ శాఖ ఇంట్లో ప్లాస్టింగ్ కూడా లేదు, వాళ్ళ ఇంటికి ప్లాస్టింగ్ కూడా లేదు, ఇటుకలు అలానే కనపడుతున్నాయి. లొంగిపోయిందే. తిన్నింటి వాసాలు లెక్క పెట్టింది అంటారు. ఇప్పుడు విన్నారా పదాన్ని? ఈ మధ్య ఒకటి తయారయ్యాడు కదా, అఘోరిగాడని చూసారా? లెగిస్తే ఆడి దరిద్రం చూడాల్సి వస్తుందండి ఈ మధ్యన. పొద్దునే శుభమాని ఫోన్ ఓపెన్ చేస్తే ఈడి దిగంబర స్వభావం చూడాల్సి వస్తుంది ఈడిది. ఇదేం దిక్కుమాల దరిద్రం, ఈడికి కూడా ఒక అమ్మాయి పడిందటండి ఈ మధ్యన. నేను విన్నప్పుడు షాక్ అయిపోయా. ఈడు మా గుంటూరు నుంచి పోతున్నాడట. ఈడు కాజా టోల్ గేట్ అని మంగళగిరి దగ్గర ఒకటి ఉంటుంది. ఈడి దరిద్రం బాగోక అక్కడ పంచర్ అయిందంట. వాడి కారు టైర్ పంచర్ అయితే ఇప్పుడు అసలుకే ఈడు పాము లాంటోడు. ఈయన ఎందుకు ఇంట్లో పెట్టుకోవటం? ఒక మహాతల్లి చూసి, అయ్యో అఘోరి మాత రోడ్డు మీద పడిపోయింది, పంచర్ అయిపోయింది కారు, ఒక్కటే ఆడపిల్ల ఏం చేసిద్దో అని చెప్పి, అమ్మా మా ఇంటికి వచ్చి రాత్రి పనుకోమ్మా, తెల్లారి కారు రిపేర్ చేయించుకుంది అని దారి పోయే దరిద్రాన్ని నెత్తినెట్టుకుంది ఆ అమ్మాయి. ఇంటికి తీసుకొచ్చి పెట్టిందట. ఆడింటికి వెళ్ళంగానే శుభ్రంగా సెటిల్ అయిపోయాడండి. ఎంత సెటిల్ అయిపోయాడంటే ఇంటికి తీసుకెళ్ళిన ఆవిడ కూతుర్ని లైన్లో పెట్టాడు. ఆవిడనే లైన్లో పెట్టాడు. ఆవిడకేమో ఒక అబ్బాయి అంట. అబ్బాయి వెళ్తే కాస్త ఆడపిల్లలాగా మారిపోయింది కదా, అబ్బాయి వెళ్తే బాగోదని చెప్పి వీళ్ళ అమ్మాయిని పంపించేవాళ్ళట. వీళ్ళ అమ్మాయినేమో అన్నం పెడతానికి, బీర్లు ఇవ్వటానికి పంపించి ఎప్పుడు ట్రాప్లో పెట్టాడో తెలియదండి. ఆడితో పేకల్లోతో ప్రేమలో మునిగిపోయిందండి. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారట. మరి ఇదేం పెళ్ళిళ్ళో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు, మర్మంగా ఉంది నాకు. ఇన్ని దిగినాయి కానీ నాకు దిగట్లేదు ఇప్పటికి. వాళ్ళిద్దరూ చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడండి కారులో పడి. ఎప్పుడు పడేసాడో తెలియదు, ఎప్పుడు అమ్మాయిని మాయ చేశాడో తెలియదు. ఏం మంత్రం వేసాడు అంటుంటారు కదా అప్పుడప్పుడు. మంత్రాలు ఏం లేవులేండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సైతాన్ గాడు ఎప్పుడు ట్రాప్లో పెట్టాడో తెలియదండి, ఎప్పుడు వాళ్ళకి ఏం ఆశ చూపించాడో తెలియదండి. కొన్ని వందల వేల కోట్ల దేవదూతని వాడు తన వైపు తిప్పేసుకున్నాడు. పరలోకంలో మొట్టమొదటిసారిగా ఒక అవిధేయత ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సమస్యను అర్జెంటుగా పరిష్కరించాలి. ఒక్కడి వల్లే సాధ్యం. భయభక్తులు నేర్పేవాడు ఒక్కడే ఈ ప్రపంచానికి, విధేయత నేర్పించేవాడు ఒక్కడే ఈ ప్రపంచానికి. ఆయన ఎవరో కీర్తనల గ్రంథంలో మాట్లాడుతూ, కీర్తనల గ్రంథకర్త యేసు ఈ లోకానికి రావటం వెనుక కారణం ఏంటో కీర్తనాకారుడు మాట్లాడుతూ అండి, 34వ అధ్యాయం 20 చదవండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 20 చదవండి. అది ఎవరిదో మీకు అర్థమైంది, ఆ ప్రవచనాలన్నీ ఎవరివో మీకు అర్థమవుతాయి. 34వ అధ్యాయం 20వ వచనం చదవండి అమ్మా. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, ఒక్కటి కూడా విరిగిపోదు. ఎవరిదండి ప్రవచనం? ఎవరిది? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రవచనం. అంటే ఆ అధ్యాయం యేసు గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు 11వ వచనం చదవండి. యేసు ఎందుకు వచ్చాడు మీకు అర్థమైంది. 11వ వచనం 11. పిల్లలారా నా మాట వినండి, దేవుడికి ఎలా భయభక్తులుగా ఉండాలో నేను నేర్పిస్తా మీకు. ఏమి నేర్పిస్తావు? యెహోవాకి ఎలా భయభక్తులు కలిగి ఉండాలో, యెహోవా దేవుడికి ఎలా విధేయత చూపించాలో, సర్వ సృష్టికర్తకు ఒక్కడైన అద్వితీయుడుగా దేవునికి ఎలా లోబడాలో నేను నేర్పిస్తా మీ అందరికీ. నేర్పించటానికి వచ్చాడటండి యేసు. లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నేర్పించటానికి. నన్ను ఒక ఆయన అడిగాడు ఒకసారి ట్రైన్లో, అసలు యేసు ఎవరండి? ఒక మాటలో చెప్పండి. నీ ఒకే ఒక మాట చెప్పాను. యేసు ఎవరంటే భక్తుడు ఎలా ఉండాలో లోకానికి చెప్పడానికి వచ్చాడు, దేవుడు ఎలా ఉంటాడో లోకానికి చూపించడానికి వచ్చాడు. అంతే, ఇక అయిపోయింది. అంతే, 2 మాటలు. దేవుడు ఎలా ఉంటాడో లోకానికి చూపించడానికి వచ్చాడు, భక్తుడు ఎలా ఉండాలో లోకానికి నేర్పించడానికి వచ్చాడు. 2 ఆయనే. కర్త, కర్మ, క్రియ సమస్తం యేసే. మీరు యేసు గురించి బైబిల్ చదివారు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. యేసు గురించి బైబిల్ చదువుతుంటే యోహాన్ చెప్తాడు యేసు గురించి. యోహాన్ ఏమంటాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్లని బలిచ్చేది ఎవరండి? బలి ఇవ్వాల్సినోడు ఎవరండి? మందిరం దగ్గరికి వెళ్ళిన తర్వాత బైబిల్ చెప్తుంది ఆయన గురించి, ఆయన ప్రధాన యాజకుడు. మీరు ఒకసారి ఊహించుకోండి. ప్రధాన యాజకుడు గొర్రెని ఏం చేస్తాడు? బలిస్తాడు. ఇంతకు ఇక్కడ గొర్రె ఎవరు? యేసే. మరి ప్రధాన యాజకుడు ఎవరు? అని ఆయనే. కర్త ఆయనే, కర్మ ఆయనే.
సమస్తం ఆయనే. పంపించిన వాడు ఆయనే, పంపబడిన అపోస్తలుడు ఆయనే. బైబిల్ చాలా అద్భుతంగా చెప్తుంది ఆయన గురించి వివరణ. చాలా అద్భుతంగా ఉంటుంది యేసు గురించిన వివరణ. మందిరము ఆయనే, బైబిల్ చెప్తుంది మందిరము ఆయనే, మందిరానికి అధిపతి ఆయనే, మందిరానికి కట్టేవాడు ఆయనేనట. రకరకాల కోణాలు ఇంటర్ప్రిటేషన్ చేశారండి ప్రవక్తలు, అపోస్తలుడు యేసుని. ఇక్కడికి వచ్చేటప్పటికి యేసు ఈ ప్రపంచానికి ముఖ్యంగా విధేయత, దేవునికి ఎలా లోబడాలి, దేవుని కోసం ఎలా బ్రతకాలి నేర్పించడానికి వచ్చాడు. అంతే అంటాడు హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ ఏమన్నాడు ఒకసారి మీరు అందరూ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్పాను. విధేయత నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడట ఆయన? విధేయత. విధేయత. మీరు ఇందాక మొదటి ప్రసంగంలో ఒక లేఖనాన్ని చదివారు. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడట. దేవదూతలు సింహాసనం కోసం పోరాటం చేస్తుంటే ఈయన సిలువ కోసం కిందకి దిగి వచ్చాడండి. ఏమండి, మానవుణ్ణి దేవదూతలు ఇద్దరిని కలిపి పడేసింది ఒకటేనండి. హవమ్మ దగ్గరికి వచ్చింది సాతాను. జాగ్రత్తగా నేను 3వ అధ్యాయంలో హవమ్మ దగ్గరికి వచ్చామని తెలుసా? ఈ పండు నీవు తిను దినమున ఏమైపోతావు, అది చెప్పేది సైతాన్ చెప్పేది, దేవుడు చెప్పేది కాదు. నీ కన్నులు తెరవబడి దేవతల వలె అయిపోతావు. ఏమైపోతావు? దేవత, దేవుడవైపోతావు. యు విల్ బి బికమ్ గాడ్. నువ్వు దేవుడవైపోతావు పండు తింటే. ఒక్కసారిగా హవ్వమ్మకి చూపించిందండి దేవుడైతే ఎలా ఉంటుందో. యేసుప్రభుకు చూపించింది కదా వచ్చి. యేసుప్రభుకి ఏం చూపించిందట? లోకరాజ్యాలను చూపించిందట. యేసుప్రభుకి ఎలాగైతే లోకరాజ్యాలను చూపించిందో కొండెక్కించి, బహుశా నాకు అనిపిస్తుంటుంది మరియమ్మకు కూడా ఈవిడ దేవుడు ఎలాగ అయిపోతే ఎలా ఉంటుందో ఆ సినిమా మొత్తం చూపించిందేమో. ఇదిగో ఇట్లా ఉంటావు అవ్వను బిట్రా, ఏంది బట్టలు లేవు పాలు లేవు నీకు. ఆయన చూడు అవిసనార బట్ట వేసుకున్నాడు, ఇందాక చూసారు కదా అవిసనార బట్ట. నీకు సింహాసనం, నీ పైన ఒక కిరీటం, నీ చేతిలో ఒక రాజదండం, నీ పక్కనే నీ భర్త, నువ్వు చెప్పినట్టు చేసే దూతలో నువ్వు ఎలాగ ఉండాలంటే అలా. నీ ప్రపంచంలో నువ్వే హీరో, నీ ప్రపంచానికి నువ్వే హీరోయిన్ అనగానే పడిపోయింది. కొంతమంది అంతే కదా, ఆడపిల్లలు కొంతమంది బాలీవుడ్ టాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మా నువ్వు సినిమాలోకి రావాలి, సినిమాలోకి వచ్చావనుకో నీ లైఫ్ అంతా మారిపోద్ది. కోట్ల రెమ్యూనరేషను, నీకంటూ ఒక బస్సు, నీకంటూ ఒక విల్లా, ఇంకా నీకంటూ అంటే ఒక రోజులోనే ఒక్కొక్క సినిమాకు కోట్లు వస్తాయి, సెలబ్రిటీ అయిపోతావు. రోడ్డు మీద వెళ్తుంటే అటు ఇటు సెక్యూరిటీలో చాపేస్తుంటారు, నీ కోసం సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. అంటే ఈవిడ నోరెళ్ళబెట్టి దొంగార్చుకుని పైన చూస్తుంటుంది. మనకు కూడా అంతే కదా, మోసాలు చేసి ఇట్లా మీ వాళ్ళు కువైట్లో ఎక్కువ వెళ్తుంటారు కదా మీ వైపు నుంచి. చాలామంది పాపం మోసం చేస్తుంటారు, ఆడకు పోయి ఆ ఎడారిలో పడేస్తారట. వీడికి సినిమా మాత్రం మామూలుగా చూపించరు. ఏం లేదురా, రోజుకి 4 గంటల పని అంతే. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు స్టైల్గా మంచి మంచి లగ్జరీ కార్లు ఉంటాయి, ప్రశాంతంగా 4 గంటల డ్రైవింగ్ చేసుకున్నావు అంటే 300 దేనార్లు 400 దేనార్లు. అసలు నువ్వు వస్తే రామచంద్రపురం సగం కొనే ఇచ్చిరా నువ్వు అని చెప్తాడు. వాడు సగం కొనే ఇచ్చి నీ పిల్లకి పెళ్ళేంది 5 పెళ్ళిళ్ళు ఏం చేసుకోవచ్చు, నీ కొడుక్కి ప్రశాంతంగా బతికేయచ్చు, అప్పులన్నీ తీరిపోతాయి అనగానే ఒక ఊహ, అమ్మా ఇలాగైపోతావా కదా. అవ్వమ్మ కూడా అదే చూపించింది, నువ్వు దేవుణ్ణి చేసేస్తాను నేను, రా నాతో పట్రా, దేవుణ్ణి చేసేస్తాను నేను, రా. మరి ఏం చేయాలి? ఏం లేదు, పండు తినేస్తే అయిపోతా. కక్కుర్తి పడిపోయిండండి మానవుడు. వాడు కూడా అదే అనుకున్నాడు. వాడు కూడా ఏమనుకున్నాడు? మహోన్నతునితో సమానం. హవమ్మ కూడా ఏం చెప్పాడు? దేవుడివి. దేవ సింహాసనం కోసం జరిగిన పోరాటాలేనండి మొత్తం. ఈ యుద్ధాలు ఏం సరిపోతాయండి? మనం ఒక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కోసం యుద్ధం చేసుకున్నామే, చాలా చిన్నదివి. ఏమంటే ఒక చిన్న భూభాగం కోసమే మనం ఎన్ని యుద్ధాలు చేస్తున్నామనంటే, మరి పరలోక కైవసం కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో మీ ఊహకు వదిలేస్తున్నాను నేను. ఇలా అనునిత్యం అసమాధానం అశాంతితో రగిలిపోతున్న పరలోకం, ఎప్పటికప్పుడు యుద్ధాల నుంచి చెడిపోయిన దేవదూతలను పాతాళాలు, ఇలా దైవం జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడు తనలో తాను, ఎలా చెక్ పెట్టాలి ఇప్పుడు దీనికి? పులి స్టాప్ పడిపోవాలి. ఇక
పదే పదే ఎవడో దెయ్యం అయిపోవటం, వాడిని నేను నరకానికి గెంటేయటం, వాడిని వెంబడించిన వాళ్ళందరి పాతాలను కట్టిక చీకటి గల బిలంలో బంధించడం ఇక ఇవ్వద్దు. ఇక ఎవడో సైతాన్గా మారటానికి వీల్లేదో, చెక్ పెట్టేయాలి. ఇక దీనికి ఈ గేమ్కి ఇంతటితో ఫినిష్ చేసేయాలి, క్లోజ్ చేసేయాలి ఇలాంటి విషయాల్ని. ఎలా? ఒక్కడే సమాధానం. ఆయన వల్లే అసలు ఎన్ని చేసింది ఆయన చూసే. పక్కన ఒక ఆయన ఉన్నాడు కుడిపార్శ్వన, ఉన్నాడు. అన్నిటికీ సమాధానం ఇక్కడే ఉంది. మనుషులా అవని అవిధేయులు, ఎలా విధేయులో నా కొడుకు చూసుకుంటాడు. దేవదూతల అవని అవిధేయులు, ఎలా లైన్లో పెట్టాలో నా కుమారుడు చూసుకుంటాడు. యేసును చూసే సర్వ ప్రపంచం కలిగింది. ఆయన ద్వారానే సర్వ పరలోకానికి పునాది వేయబడింది. యేసు లేకపోతే జీవమే లేదు. అందుకనే పేతురు అంటాడు, జీవాధిపతిని మీరు చంపిరి. ఎవరి వల్ల జీవాలు సృష్టింపబడ్డాయో, ఎవరిని చూసైతే జీవాలు కలిగాయో ఆ జీవాధిపతిని మీరు చంపేశారా అంటాడు. అందుకనే ఆ యేసు, నజరేయుడైన యేసు, పరలోక మండలంలో ఆసీనుడై ఉన్న ఆ యేసు మన కోసం, యోహాను చెప్తాడు కదా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య శరీరధారిగా, దట్ వాట్ బికేమ్ ఫ్లెష్. ఆయన మాంసాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడట. డ్వెల్డ్ అమాంగ్ us, మనతో పాటు నివసించాడని చెప్తుంది వాక్యం. అలాంటి యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత విధేయతగా ఎలా దైవం కోసం బ్రతకాలో తన 3.5 ఏళ్ల పరిచర్యలో నేర్పించాడండి. దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేర్చాలి. దేవుడు అన్నాడు 40 రోజులు ఆకలితో ఉండాలి. ఎస్ మై లార్డ్, రా. వెళ్ళాడు, ఎదురుగా పండ్లన్నీ ఊరిస్తున్నాయి. యేసు ప్రభునట ఎక్కడికి వెళ్ళాట? అరణ్యమును కొనిపోబడ్డాడట బాప్తిసం పొందినది. ఎక్కడికి? అరణ్యంలో ఏముంటాయండి? చెట్లు. చెట్లకి ఏముంటాయండి? పళ్ళు. ప్రతి పండు అంటుంది, రా తిను, రా తిను, రా తిను, రా తిను, ఆకలి ఆకలి ఆకలి, తిను తిను. అరణ్యంలోకి వెళ్తే ఎన్ని పండ్లు ఉంటాయండి? అరణ్యంలోకి వెళ్తే ఎన్ని కూరగాయలు ఉంటాయండి? అన్ని కూరగాయలు ఎదురున్న కడుపును మార్చుకొని దైవాజ్ఞ కోసం బతికాడే. అప్పుడట దేవదూతలు చూసినాయండి ఆ విషయాన్ని. మీకు తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం రండి. యేసుక్రీస్తు వారు చూసినటువంటి ఆ పరిచర్యను దేవదూతలు చూసే ఒకసారి ఇదే 4వ అధ్యాయము మత్తయి సువార్త, ఆ కింద చదవండి ఒకసారి, 11 వచనం చదవండి. 11 మత్తయి సువార్త 4:11. దేవదూతలు పంపించారు. దేవదూతలారా మీరు రండి, విధేయత ఎలా ఉండాలో నేర్పిస్తారండి, జీవాన్ని కలిగించినోడికి కృతజ్ఞతలు ఎలా తెలపాలో నేర్పిస్తారండి. ఎలా దేవా, వెళ్ళండి, భూలోకానికి వెళ్ళండి. నా కుమారుడు నా మాట కోసం చావు కంఠం మీదకు వచ్చిన మింగటానికి మెతుకులు ఉన్నా తినకుండా బతికాడు. వెళ్ళి నేర్చుకోండి. అప్పుడు వచ్చిన దేవదూతలు వచ్చి 4వ అధ్యాయం 11 ఏం చేసినవి చదవండి. అంతటా అపవాది ఆయనని విడిచి వెళ్ళిపోగా దేవదూతలు వచ్చాయట. షాక్ అయిపోయినాయి. ఇలాగుండాలా అయ్యా, సృష్టించిన సృష్టికర్తకు ఇలా లోబడాలా అని దేవదూతలు భూలోకానికి వచ్చి యేసును చూసి షాక్ అయిపోయి ఆయనకి పరిచర్యలు చేస్తూ నేర్చుకుంటూ ఉన్నాయండి. మేమండి, మీకు యేసు ఎంతవరకు అర్థమయ్యాడో నాకు తెలియదు. యేసు సిలువ యాగం మానవుళ్ళు ఎంతమందిని మార్చిందో నాకు అర్థం కాలేదు. కానీ దేవదూతలు మారిపోయినాయండి యేసు సిలువను చూసి. దేవదూతలు మారు మనస్సు పొందుకున్నాయండి యేసును చూసి. ఈ లోకంలో యేసు పరిచర్యను తొంగి చూడగోరాయట. పేతురు అంటాడు పత్రికలో, చదివారు ఎప్పుడైనా? పరిచర్యనట దేవదూత తొంగి చూసాయట. ఎందుకంటే కోట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యేనో ఒక హీరోయిన్ ఒక హీరో వచ్చారనుకోండి, అందరు గుమ్ముగుడేస్తారు. ఎవడో ఒక పొట్టోడు ఉంటాడు అక్కడ. ఇప్పుడు ఆ పొట్టోడికి కనిపించడు. ఇప్పుడు ఆ పొట్టోడు ఏం చేస్తాడు? అలా సందులోకి దూరి భుజం ఎక్కి ఉన్నాడు కదా పొట్టి చెక్కయ్య. ఎలా దూరాడట? చెట్టు ఎక్కి చూస్తున్నాడట సీన్ని. కోట్ల దేవదూతలు జరుగు నీ చూడాలి, నువ్వు జరుగు. కోట్ల దేవదూతల పోటీ వచ్చి తొంగి చూసినాయట. పేతురు అంటాడు, తొంగి చూడగూరుచున్నారు. అంటే యేసుక్రీస్తు వారిని చూసిన తర్వాత అండి దేవదూతలన్నిటికీ ఒకటి అర్థమైంది, ఇలా బతకాలరా, మనల్ని సృష్టించి మనకు వాయువులు ఇచ్చిన దైవం కోసం ఇలా ఉండాలరా అని యేసును చూసిన తర్వాత దేవదూతలని నేర్చుకోనండి. సిలువ యాగం తర్వాత దేవదూతలు మారిపోయాయండి. ఎంత మారిపోయాయో చూపించమంటారా మీకు? ప్రకటన గ్రంథానికి రండి. పరలోకంలో ఉన్న వాటిని ఎలా సమకూర్చాడో మీకు అర్థమైంది. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనం. ఈరోజు టాపిక్ కొద్దిగా డెప్త్గానే ఉంటుంది, మళ్ళీ రేపు కొద్దిగా సింప్లిఫైడ్ చేస్తాను మీకు. రైట్?
మొదటి జీవి, జాగ్రత్తగానండి. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనం. అది ఎవరో మీరే కనిపెట్టాలి ఇప్పుడు. మీరే కనిపెట్టాలి ఇప్పుడు అది ఎవరో. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మీరే కనిపెట్టాలి. 4వ అధ్యాయం 7 చదువు. మొదటి జీవి సింహం, 2వ జీవి ఎద్దు, 3వ జీవి మానవుడు, 4వ జీవి గద్ద. ఇందాక మీరు ఎక్కడ చదివారు కదా? ఎక్కడ చదివారు? ఫ్రంట్ హ్యూమన్ ఫేస్, రైట్ లైన్, లెఫ్ట్ ఆక్స్, బ్యాక్ ఈగల్. అదే వర్ణన మళ్ళా మీకు ఇక్కడ కనపడుతుంది. ఎక్కడ? 4వ అధ్యాయము 7లో. అంటే ఎవరన్నమాట 4 జీవులు? కెరూబులు. ఈ కెరూబులు ఏం చేసినట్ట? కింద చదవండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు, చుట్టూను రెక్కల లోపటను కన్నులు. ఇది ఎక్కడ చూశారు మీరు ఇందాక? కన్నులు, మొత్తం కన్నులు. అది యెహెజ్కేలుకు ప్రత్యక్షమైన అదే దేవదూతలు యోహానుకు ప్రత్యక్షమైన ప్రకటన గ్రంథంలో. ఇంతకీ తిరుగుబాట్లు జరిగింది ఏ దేవదూత వర్గంలో నుంచి అని ఇప్పటిదాకా సుదీర్ఘంగా మనందరం విన్నాం. ఈ కెరూబులేనే. ఏ కెరూబుల్లో నుంచి అయితే సైతాను పుట్టుకొచ్చాడో, ఏ కెరూబుల్లో నుంచి అయితే రెబెలియస్ యాంజలిక్ బీయింగ్స్ పుట్టుకొచ్చాయో, అదే కెరూబులు ఇప్పుడు ఎలా మారిపోయినాయో చూడండి ఇక్కడ. ఆ కెరూబులు ఏమంటున్నాయట చదవండి. అవి అంటున్నాయట, అయ్యా భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారాలు నీకేనయ్యా. సర్వాధికారియగు దేవుడు ప్రభువు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్తున్నాయట. దేవుని చూడగానే అనిపిస్తుంది, దేవా నువ్వు పరిశుద్ధుడు. నోట్లో నుంచి వచ్చేస్తుందంట ఆ మాట. దేవుడు ఎంత పరిశుద్ధుడో నేర్పించడం యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత. పైగా 5వ అధ్యాయానికి రండి ఒకసారి. ఆ పక్కనే 5వ అధ్యాయానికి మీరు ఒకసారి వస్తే 5వ అధ్యాయం 8కి రండి. 5వ అధ్యాయం 8కి రండి. పక్కనే 4లో ఉన్నారు కదా, 5:8కి రండి. ఆయన దానిని తీసి ఆ 4 జీవులు. ఎవరా 4 జీవులు? సింహం, ఎద్దు, మానవుడి ముఖం, దూడ ముఖం, కెరూబులు. ఆ 4 జీవులు వీణెలను ధూపద్రవ్యములతో నిండే సువర్ణ పాత్రను పట్టుకొని ఆ 20 పెద్దలను గొర్రె పిల్ల ఎదుట సాగిలపడ్డారు. ఆ కెరూబులన్నీ వచ్చటండి యేసు కాళ్ళ మీద సాష్టాంగ పడిపోయాయటండి. సాష్టాంగం. అయ్యా మాకు నేర్పించో విధేయత ఎలాగుండాలో, మాకు నేర్పించావు తిరుగుబాటు స్వభావం నుంచి ఎలా బయటికి రావాలో. సిలువ నెక్కి నీవు పడిన శ్రమలను చూచిన తర్వాత దేవుడు ఎంత పరిశుద్ధుడా, దేవుడి కోసం ఒక వ్యక్తి ఇలా బ్రతకాలా, నిన్ను చూసి నేర్చుకున్నాము యేసు అని కాళ్ళ మీద పడిపోయి కన్నీళ్లు విడిచి సాగిల పడుతున్నాయటండి. యోహాన్ని పిలిచాడు, యోహాన్ ఇట్రా. దేవుడు అంటాడు, యోహాన్ ఇట్రా నీకు చూపిస్తా. ఇట్రా, నీ ప్రభు ఉన్నాడే యేసు, నీ ప్రభు చనిపోయాడు కదా సిలువ పైన. అవును తండ్రి చనిపోయాడు. దేవదూతల్లో ఎలాంటి మార్పు వచ్చిందో చూపిమంటావా? రా. ఏం చేయమంటారు తండ్రి చెప్పండి. ఓ పని చేయి, కెరూబుల దగ్గరికి వెళ్ళు. కెరూబుల దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడుకో, దండం పెట్టేసి, ఆడి కాళ్ళకి దండం పెట్టేసి. ఒకప్పుడు ఈ సింహాసనం దేనికోసం? మొక్కమనేగా వాటి పోరాటం. యేసు దగ్గరికి వచ్చి సాతాను ఏమన్నాడు? నా కాళ్ళకి మ్రక్కు. ఓ పని చేయి, మొక్కేసి నువ్వు మొక్కి ఏమంటాయో చూడు. 19వ అధ్యాయం 10వ వచనం. ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన 19:10. దేవుడు ఇలా చెప్పాడని యోహాన్ అట్ట పరలోకానికి వెళ్ళాడండి. పరలోకానికి వెళ్ళి దేవదూతలు కనపడంగానే దేవుడు అన్నాడు, మొక్కు. యోహాన్ వెళ్ళి కాళ్ళ మీద అలా పడిపోయి 2 చేతులు ఎత్తి దండం పెట్టేశాడండి. దేవదూత అంటున్నాడు, ఏంటంటే నా కాళ్ళ లే ఫస్ట్ లే నా కాళ్ళ మీద పడతావేందయ్యా? వద్దు లే. నేనెవరిని అనుకున్నావు? నీతోను యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చు నీ సహోదరులతోను. ఐఎమ్ కో-స్లేవ్, ఐఎమ్ నాట్ స్పౌస్, ఐఎమ్ నాట్ పార్ట్నర్. నేనొక స్లేవ్ని, దేవుడికి నేనొక దాసుణ్ణి. నువ్వు లెగవాలి, నాకు కాదు నువ్వు దండం పెట్టాల్సింది, నువ్వు లెగు.
ఎవరికట్ట నమస్కారం చేయాల్సింది? దేవునికే నమస్కారము చేయము. చూడండి, వాటికి ఇస్తున్న మహిమను తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఎవరికి ఇచ్చేస్తున్నాయి? దేవుడి. ఎక్కడి నుంచి నేర్చుకున్నాయో తెలుసా? యేసుని. యేసు దగ్గరికి కూడా వచ్చి అన్నాడు, సద్బోధకుడా. యేసేమన్నాడు? సద్బోధకుడని ఎలా అనుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు లేడు. తనకిచ్చిన మహిమను తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాడు యేసు? తండ్రికి. అది చూసి షాక్ అయిపోయినాయండి. ఎంత గొప్ప